మనందరం స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాం కదా. దానికోసం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని, మనకు మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలని చూస్తాం. కానీ గొప్ప తత్వవేత్త సోక్రటీస్ చెప్పేది దీనికి పూర్తిగా రివర్స్. బలంగా మారడానికి కొత్తవి నేర్చుకోవడం కాదు, ముందు మీలో ఉన్న కొన్నింటిని తీసివేయండి అంటారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఒక్క ఆలోచన మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సోక్రటీస్ చెప్పిన ఈ మాటలు ఎంత సింపుల్గా ఉన్నాయో అంతే పవర్ఫుల్. బలంగా మారాలంటే బలహీనతలను తీసేయి, అంతే. ఇక్కడ బలం అంటే జిమ్కెళ్ళి కండలు పెంచడం కాదు, మన మానసిక స్థైర్యం, మన సంకల్ప బలం. మరి సోక్రటీస్ చెబుతున్న ఆ బలహీనతలేంటి? అసలు మనం వాటిని ఎందుకు తీసేయాలి? సాధారణంగా మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, బలం కావాలంటే మన జీవితంలోకి ఏదైనా జోడించాలి. కొత్త కోర్సులు నేర్చుకోవాలి, కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త అలవాట్లు చేసుకోవాలి. ఇలా అన్నీ యాడింగ్లే. కానీ సోక్రటీస్ మన ముందు ఒక అద్దం పెట్టి, జోడించడం కాదు, ఫస్ట్ తీసివేయడం నేర్చుకో అని చెప్తున్నారు. ఇది మన ఆలోచనలని తలక్రిందులు చేసే ఒక అద్భుతమైన సూత్రం. ఇదెలా ఉంటుందంటే, ఒక శిల్పి ఒక అందమైన విగ్రహాన్ని చెక్కడానికి రాయికి ఏమైనా కలుపుతాడా? లేదు కదా. అనవసరమైన భాగాన్ని చెక్కుకుంటూ వెళ్తాడు. అప్పుడే లోపల దాగి ఉన్న అందమైన రూపం బయటపడుతుంది. సోక్రటీస్ చెప్పేది కూడా అదే. మనలో ఇప్పటికే ఉన్న అసలైన శక్తి బయటకు రావాలంటే మనల్ని వెనక్కి లాగుతున్న అనవసరమైన వాటిని చెక్కి పారేయాలి. అప్పుడే మన నిజస్వరూపం కనిపిస్తుంది. సరే, మరి అసలు బలహీనత అంటే ఏంటి? మనం చాలాసార్లు మన సమస్యలకు బయట కారణాలు వెతుకుతుంటాం. కానీ సోక్రటీస్ ప్రకారం అసలైన సమస్య మన లోపలే దాగి ఉంది. దాన్ని సరిగ్గా డయాగ్నోస్ చేయడమే మొదటి స్టెప్. ఈ కంపారిజన్ చూడండి, మన ఆలోచన విధానం ఎలా మారిపోతుందో. నాకు ఇంగ్లీష్ రాదు, నా దగ్గర డబ్బులు లేవు అని మనం అనుకుంటాం. కానీ సోక్రటీస్ ప్రకారం ఇవి అసలైన జబ్బుకు లక్షణాలు మాత్రమే. నిజమైన వ్యాధి మన లోపల ఉంది. మొదలు పెట్టకుండా ప్రతిదీ వాయిదా వేయడం, ప్రయత్నించడానికి భయపడటం, లేదా చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం. వీటిని సరిచేస్తే బయట సమస్యలు అవే చిన్నవిగా కనిపిస్తాయి. ఈ లిస్ట్లో ఉన్నవి చూడండి, ఇవన్నీ మన ఎనర్జీని సైలెంట్ కిల్లర్స్ లాగా తినేస్తాయి. ఉదాహరణకి, మీ దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది, అంతా రెడీ. కానీ సరేలే రేపు చేద్దాం అనే ఒక్క వాయిదా వేసే అలవాటు చాలు, ఆ గొప్ప ఐడియా ఎప్పటికీ కాగితం మీదే ఉండిపోతుంది. మన బలాన్ని నీరుగార్చేదే ఇదే. ఓకే, మన బలహీనతలేంటో తెలిసాయి. కానీ ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. వాటిని గుర్తించడం ఒక ఎత్తైతే, వాటిని అంగీకరించడం మరో ఎత్తు. మనల్ని మనం నిజాయితీగా అద్దంలో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనలో చాలామంది మన వీక్నెస్ని ఒప్పుకోవటం అంటే ఓడిపోయినట్టు ఫీల్ అవుతాం. కానీ సోక్రటీస్ దృష్టిలో అది ఓటమి కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో మనం వేసే మొదటి అడుగు. అదే మొదటి గెలుపు. నన్ను నిజంగా ఆపుతున్నది ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్న ఆ క్షణంలోనే మన జీవితానికి మనమే బాస్ అవుతాం. సరే, బలహీనతను గుర్తించాం, ఒప్పుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? జస్ట్ తెలుసుకుంటే సరిపోదు కదా, దానికొక యాక్షన్ ప్లాన్ ఉండాలి. దీన్ని ఒక కార్యాచరణ ప్రణాళికగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగో సింపుల్ 3 స్టెప్ ఫార్ములా. ఫస్ట్, మీ బలహీనతకి ఒక పేరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, కోపం. సెకండ్, దాని ప్లేస్లో పెట్టడానికి ఒక మంచి అలవాటును సెలెక్ట్ చేసుకోండి, అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కోపం వచ్చిన ప్రతిసారి ఆ కొత్త అలవాటును ప్రాక్టీస్ చేయాలి. 1 నిమిషం సైలెంట్గా ఉండటం, లేదా వెళ్ళి మంచినీళ్ళు తాగడం. చూడండి, ఇక్కడ మనం కోపాన్ని అణిచిపెట్టట్లేదు, దాని ఎనర్జీని పాజిటివ్గా మారుస్తున్నాం. సో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఏమీ కోల్పోవట్లేదు. అనవసరమైన ఇంటర్నల్ ఫైటింగ్స్ మీద పెట్టే మన ఎనర్జీని, ఫోకస్ని మళ్లించి మన అసలు గోల్స్ మీద పెడుతున్నాం, అంతే. ఇది మన పవర్ని మనమే రీక్లెయిమ్ చేసుకోవడం లాంటిది. అయితే ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుంది? చూడండి, మనందరిలో ఒక పెద్ద నిధి దాగి ఉంది. కానీ అది మనకు కనిపించదు. ఎందుకంటే ఆ నిధి చుట్టూ మన బలహీనతలు అనే ముళ్ల పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి. ఈ భయం, ఈ కోపం, ఈ వాయిదా వేసే అలవాటు, ఇవన్నీ ఆ ముళ్ల పొదలే. మనల్ని మన నిధి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. కానీ ఒక్కసారి మనం ధైర్యం చేసి ఆ ముళ్ల పొదలను ఒక్కొక్కటిగా తీసేయడం మొదలుపెట్టామంటే అప్పుడు బయటపడుతుంది అసలైన నిధి. అదే మన నిజమైన పొటెన్షియల్. మనం కొత్తగా ఏది క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ మనలో ఉన్న దానిపై పేరుకుపోయిన అడ్డంకులను తొలగిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిదీ వాయిదా వేసే అలవాటు పోతే మీ పనులేవి ఆగవు. భయం పోతే కొత్త అవకాశాలు మీ ముందుకొచ్చి నిలబడతాయి. మన లోపలున్న ఈ అడ్డంకులు పోయినప్పుడు మన టాలెంట్, మన క్రియేటివిటీ అన్నీ ఒక నది ప్రవాహంలా స్వేచ్ఛగా బయటకొస్తాయి. అప్పుడు సక్సెస్ అనేది మనం కష్టపడి సాధించేది కాదు, అదొక న్యాచురల్ రిజల్ట్ అవుతుంది.
ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. ఈ మార్పు ఎక్కడి నుంచో రాదు, మన నుండే మొదలవ్వాలి. ఇప్పుడే మొదలవ్వాలి. ఈ మాట ఎంత నిజమో కదా! అసలైన యుద్ధం బయటి ప్రపంచంతో కాదు, మన లోపలే జరుగుతుంది. ప్రపంచాన్ని గెలవడం కంటే మనల్ని మనం గెలవడమే గొప్ప శక్తి. అంటే మన బలహీనతల్ని గెలవడమే అసలైన విజయం. చివరిగా ఈ ఒక్క ప్రశ్న, ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచించండి. మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే వెనక్కి లాగుతున్న ఆ ఒక్క బలహీనత ఏంటి? దాన్ని గుర్తించి దాన్ని తొలగించడానికి ఈ రోజే, ఈ క్షణమే ఒక చిన్న అడుగు వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఆ చిన్న అడుగే మీ గొప్ప ప్రయాణానికి పునాది కావచ్చు.